లక్ష్మయ్య గారు రాసిన కవిత వినిపిస్తారు సార్. సభకు నమస్కారం. అమిత్ షా రాజ్యసభ సభ్యులుగా, జిల్లా బోర్డు అధ్యక్షులుగా, వీలుమిటి అనంతపురం జిల్లా రచయితల సంఘం రూపకర్తగా చాలా సేవలు చేసినటువంటి పైడి లక్ష్మయ్య గారి మీద నా పద్యాలు. కళా ప్రపూర్ణ పైడి లక్ష్మయ్య. అచ్చంపల్లిని పుట్టిడు అచ్చంపల్లిని పుట్టియు పరిమళమీ అరుగుదల భీంచి పైడిగ సుమధుర కవిత పరిమళమఘా సీమ పద్య ప్రాభవమెసగను ఒక్కడు పెక్కు రంగములను నటుడవు కగులకి కాని బల్లికము పైడి లక్ష్మయ పునీతుడు కళా ప్రపూర్ణుడవు చొక్కపు కీర్తిగాంచే వరసుందర జీవన రాజయోగి కలికాలమందు ఎవరికి విశిష్టులు ప్రాణలించెదను మల్లమ్మయు కవీరు మార్కండేయ విజయ మరునాటకముల ఘనతనూచే సంసార నౌకయు సాయి లీలనది సాంఘికంపుల వ్రాసె సరసముగను యక్షగానంబులు హరికథల్ శతకాలు బుర్రకథల నల్లె పుల్పె సంగ జగతీతము నిలిచి జ్ఞాపకాల్ వ్యాపక గ్రంథస్థములను జగతము మెరయా రాజకీయ పదవులందు రాణకెక్కే దివ్య శ్రీశైల ధామము తీర్చిదిద్దే ధరణనంతాక్షర జ్యోతి ధరణ అనంతాక్షర జ్యోతి ధనరజేసే ఔర పైడి లక్ష్మయ్య పెద్దయ్య గరుడు జిల్లా కవులకు సోనా జిల్లా తానై అనంత కీర్తి చలంగా జిల్లాలో ప్రప్రథముగా జిల్లా రచయితల సంఘ వరదుని భక్తవత్సలుని వంజుని శ్రీ మల్లికార్జును స్థిరతర దివ్య భావమున చిత్తమునను వచించి సత్కృతులు విరులుగా పూజ సల్పి నృత విశ్రుత ధార్మిక శంభునాథుడై పరమ పదము భవబంధము వీడి ధరించే ధన్యత సెలవు. పద్యాలు రాస్తూ పాడుతూ ఉంటాను. పుస్తకాలు శాంతి శిఖరం, జయగో శ్రీకృష్ణరాయ, పిలుగమ్మ పండుగ, ఎన్నో బాల నాటకాలు రాయడం జరిగింది. ఇక నేను అత్యవసర పని మీద కార్యక్రమ ద్రోణాచలం వెళ్ళవలసి ఉన్నందువల్ల సెలవు. వెంకటరమణ గారు రాజంపేట వాస్తవ్యంలో కట్టా నరసింహుల గురించి కవిత భోజనం కూడా ఒకరు వెళ్తూ రావచ్చు. ప్రారంభిస్తాము. వెళ్ళొద్దు దయచేసి. 5 నిమిషాల తర్వాత భోజనం స్టార్ట్ అవుతుంది. సభకు నమస్కారం. గంగనపల్లి వెంకటరమణ, నేను తెలుగు ఉపాధ్యాయుడిని. అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వచ్చాను. ప్రస్తుతం గురుతుల్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ విద్వాన్ కట్టా నరసింహుల గారి గురించి నేను ఈరోజు పంచరత్నాలను వినిపించబోతున్నా.
నా కవితా శీర్షిక రాయలసీమ సాహితీ రత్నం కట్టా నరసింహులు. రాయలసీమ సాహితీ రత్నం కట్టా నరసింహులు. నేను మొత్తంగా 5 పద్యాలు రచించాను. మొదట శేషపద్యం. రాయలసీమలో రత్నమై వెలిగిన సాహితీ జిజ్ఞాసి సత్వగుణుడు కడప జిల్లా యందు కన్ను తెరచిన కట్టా నరసింహులు జ్ఞాని అయ్యే. తెలుగు పండితునిగా వెలిగడి కట్టాకు జానమద్ది హనుమత్ శాస్త్రి దొరికే. సాహితీవేత్తల సాహచర్యములబ్బ తోటి పండితులలో మేటి అయ్యే. కడప చరిత్ర తెలుపు కైఫియత్ కథలకు వెలుగు చూపినట్టి తెలుగువాడు. సాహితీ ప్రియుండు సంస్కారి యుపకారి కొత్తపల్లెవాసి గురువరుండు. 2 సాహితీ ప్రియులను సన్నుతించెడివాడు. తెలుగు తీయదనము తెలుగువాడు. పద్య రచనలందు పట్టున్నవాడును ఘన చరితుడు కట్ట కడపయందు. సన్నిహితులతోడ సాహితీ చర్చలు జరుపుచుండినట్టి సహృదయుండు. కావ్య సంగతులను కౌతూహలము తోడ విప్పి చెప్పునట్టి విఘ్నుడితడు. 4 కవుల కూడినప్పుడు కవివరేణ్యుడితడు. కవుల కూడినప్పుడు కవివరేణ్యుడితడు. బోధకులను గొప్ప బోధకుండు. బంధుమిత్రులంగడ పరమ పూజ్యుడితడు. సహచరులకు ఇతండు సజ్జనుండు. 5 కంటికి కనబడని కరోనా కట్టా నారసింహుని కబళించి చితికి చేర్చే. బాధపడిరి కవులు పండితులు కుటుంబ సభ్యులు రచయితలు సన్నిహితులు. మొత్తానికి అకాల మరణం చెందినటువంటి కవివరేణ్యుడు గౌరవనీయులు విద్వాన్ కట్టా నరసింహులు ఎంతగా సాహిత్య సేవలో అంటే నిరంతరం కూడా సాహితీ సేవలో నిమగ్నమైనటువంటి సాహితీ ప్రియుడు కట్టా నరసింహులు. అటువంటి కట్టా నరసింహులు గారు రాయలసీమ సాహితీ రత్నం అనేటటువంటి విషయంగా తెలియజేస్తూ భగవంతుడు అమ్మవారు నాకు సహకరించిన మేరకు ఆయన గురించి నేను ఈ పంచరత్నాలు రాశాను. అందరికీ కూడా చేతులు మోడ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు చేసుకున్నాను. మీ గన్నపల్లి వెంకటరమణ రాజపేట. నమో నమః. పాణ్యం దత్తశర్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ తిరుమల రామచంద్ర గారి గురించి కవిత గావిస్తారు. నా పేరు పాణ్యం దత్తశర్మ. చిగురించక విద్యలు హంపి వద్ద. హంపిలో మాతామహులు ఇంకో చదువుకున్నారు. తారేగను సైన్యమందుతగా రెండవదైన ప్రపంచ యుద్ధము. మృగెను కీర్తి భారతిని మోదము చెందగా పాఠకారి. భారతి అనే ఒక అద్భుతమైన మాసపత్రిక ఉండేది, సాహితీ మాసపత్రిక. దానికి సంపాదకులుగా చేశారు. దాని గతి భాషకు వినయ నిర్భర సేవకుడవు చూపించగన్. స్వాతంత్ర్య సమరాన సాహసమున నిల్చి పోరాట గీతాల స్ఫూర్తి నింపే.
సంస్కృత ప్రాకృత భాషలన్ వైదుష్యమును చూపే మహిత పణితి. లోపల రావాలి సారు లోపల ఈ మూత నేను మీకు పట్టుకుంటా రెడ్డి గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను తాడిపత్రి వాస్తవ్యుని, నన్నే చూడు తాడిపత్రి వాస్తవ్యుడన్న ఒక సార్వజనీనమైన సత్యం ఉంది. అందువల్ల ఆయన మార్గ కవిత్వం నుంచి దేశీ కవిత్వం వైపు, జాన తెలుగు వైపు తన కవితా ప్రస్థానం చేశారు. మూడవదిగా ఆయన తొలి ప్రబంధాన్ని రచించారు. అది సర్వజన సంబద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మానవల్లి రామకృష్ణ కవిని గుర్తుకు చేసుకుంటూ, ఆయన మీద పరిశోధన చేసినటువంటి తమ్మారెడ్డి నిర్మల్ గారిని గుర్తుకు చేసుకుంటూ, నేను అనంతపురం జిల్లా వారిని, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో MA PhD పూర్తి చేశాను. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా ప్రచురణలు 3. ఒకటి హరిజనాభ్యుదయం ఆధునిక ఆంధ్ర కవిత్వం, రెండవది సూక్తి సుగంధాలు శతకం, మూడవది వికసిత దళితం కవితా సంపుటి, త్వరలో సాహిత్య విమర్శ ఆలోకనం ప్రచురిస్తున్నాను. ఇంకా రావాల్సినవి 7-8 పుస్తకాలు ఉన్నాయి. సమయాభావం. కవిరాజ శిఖామణి నన్నే చూడ, శీర్షిక పేరు కవిరాజ శిఖామణి నన్నే చూడ. శ్రీ కవిరాజ శిఖామణి టెంకణ రాజాధిరాజ తెలుగు కవివర సకలామణి జనహితుడవు అకలంక యశోవిరాజ అంజలి గురుమ. తండ్రి చూడబడి తల్లి శ్రీ సతీదేవి టెంకణాధిపతిగా ఎరుకబడిన నన్నెచోడ కవికి వన్నె తెచ్చిన పేరు దక్షిణాక్కుడనగా తగిన బిరుదు. ప్రథమ ప్రబంధము పలికిన కవిరాజు నన్నెచోడ కవిని నవ్యపదం, శైవము కవిబాట, భావము బహుతేట, కవి కలము వరకు కమ్ర కవిత. శివ పార్వతుల బిడ్డ చిన్నారి కొమరుని సంభవ రచనము సన్మతము. నన్న పారిని కన్ను నన్నెచోడుడే ముందు ఎను మానవల్లికి సన్ముదము. శైవ కవుల ఎందు చిరకీర్తి నొందిన నన్నెచోడ కవికి వన్నె తెచ్చు వర కుమార సంభవమును ప్రబంధము సర్వకాలమందు శాశ్వతము. వర కుమార సంభవమును ప్రబంధము సర్వకాలమందు శాశ్వతము. జాను తెలుగునందు పెను కావ్యమును రాసి వస్తు కవిత ఎంచు వ్యాఖ్య చేసే, చిత్ర కవనమందు చేవ్రాలు చేసిన బంధ కవిత ఎందు ముద్ర వేసి, తొలుత పూర్వ కవుల పలు మార్గములు దొరికి మలి రచనల యందు వెలికి వచ్చే. పూర్వ మార్గ కవిత పుడిసెలించెను గాని నవ్య దేశి కవితను అందజేసే. మల్లికార్జున ముని మంత్రోపదేశాన శైవ దీక్షనంది సిద్ధుడయ్యే. విద్య నసిరినట్టి వేదాంత గురువుకు నన్ను చోడుటెప్పుడు అంజలించి, పరమ నిష్ఠతోడ ప్రథమ ప్రబంధంబు పలికిన శివభక్తి పరుండతడు. పరమ నిష్ఠతోడ ప్రథమ ప్రబంధము పలికిన శివభక్తి పరుడతడు. నన్నె చోడు కనుక
నవ్యత మతదీప్తి. నన్య చూడుడనగా నవ్యత మతదీప్తి. రాయలసీమ రమ్యకీర్తి. రాయలసీమ రమ్యకీర్తి. నమస్కారం. సంక్రాంతికి రావడం జరిగింది. మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నా అంశము బళ్ళారి రాఘవ. ఒకనాటి తెలుగు వైభవానికి గడిసీమ, రాయల పాలన రంజిల్లిన రత్నసీమ, చిత్ర పరిశ్రమకు ఊపిరి పూసిన సీమ, సాహితీ రంగానికి సబ్బులద్దిన సీమ, నాటక రంగానికి నాలు పోసిన సీమ, పరిశ్రమలకు అనువైన పట్టిసీమ, వేమల తిక్కన వీర బ్రహ్మేంద్రుల సాహితీ శోభలతో భసిల్లిన సీమ, తాడిపత్రి నడిసీమన తాడిపత్రి వారి నట్టెంట బళ్ళారి రాఘవగా మెరిసిన ఈ నాటక రంగ విశిష్ట నటరత్నం. వృత్తి న్యాయవాదం, ప్రవృత్తి నాటక రంగస్థలం. తెలుగు, కన్నడ, మరాఠ, హిందీ, ఆంగ్ల భాషల నాటక రంగ వేదికలపై ప్రేక్షకుల మొదలను నూతొలగించిన కళాప్రపూర్ణం నాటక రంగస్థల నటనా వైదుష్య ఉత్తుంగ ఝరి మన బళ్ళారి. వినోదాన్ని మాత్రమే కాక పాత్రోచిత ఔన్నత్యాన్ని ప్రభావింపజేసిన ప్రతిభాన్విత ప్రదీప్త తేజోదీపం, రసహృదయాలను రాగరంగితం చేసిన దివ్య రాఘవం. గాంధీజీ, ఠాగూర్, రాజాజీలచే వహాబా రాఘవ అంటూ మన్ననలు అందుకున్న మనసీమ విహారి రాఘవ బళ్ళారి. నాటక రంగ మార్తాండమూర్తి రాఘవ మహాత్రేయ, రాఘవలోచనాలు అనంత భావాల దర్శనాలు అన్న పుట్టపర్తి వారి స్పందన నివాళి పదాలు రాజీవ రాఘవ సజీవ నటనా చాతుర్యానికి పట్టిన ఘనకీర్తి ఛత్ర. జీవితమే నాటకమన్నది జగమెరిగిన సత్యం, విధి వైచిత్రం. నాటకమే నా జీవితం అన్నది బళ్ళారి రాఘవ గారి జీవన చిత్రం. ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సార్, నిజంగా ధన్యవాదాలు. శాంతపురం వాస్తవ్యులు ఏఎం లింగన్న గారు స్వాతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ కవిత వినిపిస్తారు. నేను చదవబోయేటువంటి రాయలసీమ ప్రముఖ వ్యక్తుల్లో ఏఎం లింగన్న గారు అనేటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హిందూపురం దగ్గర మహాత్మా గాంధీ పిలుపునందుకొని స్వాతంత్ర్య సమర యోధుడయ్యాడు. గొర్రెల కాపరి అతడు సంకల్ప బలంతో స్వాతంత్ర్య ఉద్యమానికి తాను కూడా ఊపిరిలూదాడు. మానవ సేవ, మానవత తన తత్వం. అందుకే నిర్మించాడు పెన్నా నది తీరాన కుల మతాలకు అతీతంగా ఒక సేవా మందిరం. విద్యార్థులందరినీ గ్రామ సేవకు పంపించాడు. విద్యార్థులను గ్రామ జ్యోతులుగా వెలిగించాడు. విద్యార్థులను గ్రామ జ్యోతులుగా వెలిగించాడు. అది అప్పుడు దయ్యాల దిన్న. లింగన్న గారి సేవా మందిరంతో దయాళువు దిన్నగా మారింది. అప్పుడు దయ్యాల దిన్న సేవా మందిరం నిర్మించిన లింగన్న వలన అది దయాళువు దిన్నగా మారింది. కళలకు ఆరామంగా తీర్చిదిద్దాడు. కళలకు ఆరామంగా తీర్చిదిద్దాడు. శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా ఆయన భువన విజయాన్ని స్థాపించాడు. అప్పటికే గడియారం వెంకటశేషి శాస్త్రి కవివర్యునికి గంధ పిండేరం తొడిగినటువంటి మహనీయుడు లింగన్న. అలాగే విద్వాన్ విశ్వం ఆనాటి లింగన్న గారి సహచరుడు, సుహృన్మిత్రుడు. ఎద్దుల బండిలో ఊరూరు తిరుగుతూ బీద విద్యార్థుల కోసం ధాన్యం సేకరించిన నిగర్వి, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు లింగన్న. రాజకీయ తంత్రం తెలిసిన వాడే కానీ రాజకీయ కుతంత్రం తెలియని వాడు. రాజకీయ తంత్రం తెలిసిన వాడే కానీ రాజకీయ కుతంత్రం తెలియని వాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పార్లమెంట్ మెంబర్గా మీరు తీసుకోండి టికెట్ అంటే కూడా నాకు వద్దు అన్నాడు. ఎందుకంటే నాకు ఈ సేవ నిస్వార్థపరుడు. అలాగా ఆయన స్వతంత్రోద్యమ కాలంలో జైలు పాలయ్యాడు. అనారోగ్యంతో
సేవా మందిరం కోసమే, ఆ పిల్లల కోసం, దేశం కోసం తన అసువులు అర్పించాడు. నమస్తే. చెప్పులను ఉపాధ్యాయులుగా ఏపీ చెప్పులను, సామాజిక కార్యకర్తగా జనవిజ్ఞాన వేదికలను, రచయితగా భారతీయ సాహిత్య సమితులను పుస్తకాల కేంద్రంగా పనిచేస్తూ మరి కొడుకుందాచార్యుల్ని ఇక్కడ సభకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కొడుకుందాచార్యులు క్రీస్తు పూర్వం 40 నుంచి క్రీస్తు శకం 44 వరకు జీవించుకుండి జైన మతాచార్యులుగా ఉంటూ అనేక రచనలు చేయడం జరిగింది. ఆయన చేసిన రచనలన్నీ ప్రాకృత భాషలో చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి తెలుగు భాషకు లిపి కూడా ఏర్పడలేదు. అందుకే ప్రాకృత భాషలో ఆయన రచనలు చేపట్టడం జరిగింది. ఆయన గురించి ఒక పాట రూపంలో మీ ముందు ప్రయత్నం చేస్తాను. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిగా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిగా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. అనంతపురం జిల్లాలో వజ్రకరూర్ మండలమందు కొండ పక్క అసజిత్తుల గుట్టరా. అసజిత్తుల గుట్ట పైన తీర్థంకరుల ఆలయము, ఆలయానికెనుక వైపు ఆచార్యుల శిల్పము, ఆలయానికెనుక వైపు ఆచార్యుల శిల్పము. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిరా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. శిల్పానికి దగ్గరలో జంబు ద్వీప చక్రము, ఆ చక్రమే జైన మత సాంస్కృతిక చిహ్నము. జైన మత చరితలో పొందుకుందాచార్యుల జీవితంలో ముఖ్యమైన ఆసక్తికర ఘట్టము. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిరా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. జైన మూల సంఘానికి సారథ్యం వహించిన ఆచార్యుల పద్మనంది అతి ముఖ్యులు అంటారు. పద్మనంది ఆవాసని పొందుకుందుకునబట, అందుకోసమే ఆయన్ని పొందుకుందాచార్యులన్నారు. అందుకోసమే ఆయన్ని పొందుకుందాచార్యులన్నారు. క్రీస్తుకు 40 నుండి క్రీస్తు శకం 40 వరకు 85 సంవత్సరాలు జీవించి ఉన్నడతడు. అందులో 52 ఆచార్య జీవితమే. ఆచార్యులుగా రాసినట్టి గ్రంథాలెన్నో ఉన్నాయి. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిగా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. సమయసార పద్యసార పంచాశీకాసార నైనసారమున్నట్టి గ్రంథాల సంకలనం. రైనసార ములాచార బసాల్వాకటి రక్కులం, ములాచారమున్నట్టిదే ప్రామాణిక గ్రంథము, జైన ప్రామాణిక గ్రంథము. పొందుకుందు పీఠమే దిగంబుల గురు పీఠం, ఆనాటి పొందుకుందే ఈనాటి కొనుకొండ్లా, ఆనాటి పొందుకుందే ఈనాటి కొనుకొండ్లా. చదువుకున్న వారంతా గుంపు గుంపు రండిరా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా, పొందుకుందాచార్యుల జీవితాన్ని తెలువరా. అని క్షామములు ఎన్ని వచ్చిన ప్రసజ్ఞత మాత్రము చావలేదంటారు నందూరి రామకృష్ణమాచార్యులు గారు. మరి అటువంటి కరువు నేలలో జన్మించిన ఒక గొప్ప కవి గుంటి సుబ్రహ్మణ్యం శర్మ గారి నుంచి నేను 5 పద్యాలు రాశాను. నా పేరు పి వెంకటేశ్వర ప్రసాద్. నేను ఇక్కడ అనంతపురంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను పద్యప్రియుని, పద్యాలు రాస్తూ గానం చేసుకుంటాను. మరి ఈనాటి నా శీర్షిక అనంతాభిజ్ఞుడు. అభిజ్ఞుడు అంటే విద్వాంసుడు, నేర్పరి అర్థం. అనంత విద్వాంసునిగా గుంటి సుబ్రహ్మణ్యం శర్మ గారి నుంచి నేను ఇప్పుడు వినిపిస్తాను. కరువుకు నెలవైన అనంతపురమునందు, కరువుకు నెలవైన అనంతపురమునందు కావ్యముల్ రచించిన గొప్ప కవులు గలరు. వారిలో బహుగ్రంథముల్ రాసినట్టి స్మర్త
గుంటి సుబ్రహ్మణ్య శర్మగనుడు. స్మర్త అంటే సదాచారం. స్మర్త గుంటి సుబ్రహ్మణ్య శర్మగనుడు. దైవ చింతన గల పుణ్య దంపతులకు, దైవ చింతన గల పుణ్య దంపతులకు జానకమ్మ భాస్కరుల సంతాన ఫలము. ఊరు కళ్యాణ దుర్గము మేరు నగము, ఊరు కళ్యాణ దుర్గము మేరు నగము. విప్రవర్గము స్వాధ్యాయి వినయపరుడు. పసితనంబున నుండి పట్టుదలగా విద్యనభ్యసించి ప్రశంసలందుకొనియే. బోధనా వృత్తిలో 3 దశాబ్దాలు నిష్ఠతో పనిచేసి నీతి గనపే. పాఠశాల ప్రధాన పర్యవేక్షకునిగా గొప్ప పేరు గడించి ఒలుగు దిగియే. వచ్చగానకమైపు ఉద్యోగమగుడై కవిగా మరొక వైపు కవనమల్లే, కవిగా మరొక వైపు కవనమల్లే. వరుస పెట్టి తాను వందల సంఖ్యలో శతాధిక కవిన దాదాపు 100 పైగా గ్రంథాలు రచించారు. అందుకే నా పేరు తాళగట్టుల భారతి, పాఠశాల సహాయకురాలు. తల్లిదండ్రులు తాళగట్టుల వెంకట సూర్యనారాయణ గారు, వరహారత్న గారు. వంటగారి పేరు గిరిజా మత్సూరరావు గారు. నేను విజయనగరం నుంచి వచ్చానండి. నేను రాసిన అంశం నంది తిమ్మన గారు వచన కవిత్వంలో రాశాను నేను. శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజం, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన అష్టదిగ్గజం. రారాణి తిరుమలాదేవి అరణం విజయనగరం, రారాణి తిరుమలాదేవి అరణం విజయనగరం. సింగన్న తిమ్మమామల నోముల పదం, సింగన్న తిమ్మమామల నోముల పదం. వాణి విలాసం ఈయన విరచితం, వాణి విలాసం ఈయన విరచితం. అనంతపురమునందు శైవుడితడు అఘోర శివ శిష్యుడైన వాడు. అనంతపురమునందు శైవుడితడు అఘోర శివ శిష్యుడైన వాడు. నందిమల్లయ్య గంటసింగన మేనమామలు, నందిమల్లయ్య గంటసింగన మేనమామలు. వీర నరసింహరాయలు ఆస్థాన కావ్య జంటగా అమరినాడు. వీర నరసింహరాయలు ఆస్థాన కావ్య జంటగా అమరినాడు. కావ్య రచన, మన నంది తిమ్మల గారి కావ్య రచన గురించి అండి. కావ్య రచన శైలి సులువైన సున్నితం, కావ్య రచన శైలి సులువైన సున్నితం. అలరించేను పండిత పామరులను సైతం, అలరించేను పండిత పామరులను సైతం. ముద్దు పలుకులుగా విశ్వవిఖ్యాతం. ఈయన రచనలన్నీ మనకి ముద్దు పలుకులుగా విశ్వవిఖ్యాతం. ముక్కు తిమ్మనగా అమరిన చమత్కారం, ముక్కు తిమ్మనగా అమరిన చమత్కారం. ఒకసారి మొదలాయను శిరోభారం, శివుడిదే భారమని వెడలను కాశీ ప్రయాణం. ఈయనకి ఒకసారి తలనొప్పి వస్తే దానిని పోగొట్టుకోవడం కోసం ఆవిరితో చేశారు వైద్యం. రాయిల చలువ దక్కిన వారికి గోదనపాడు అగ్రహారం. చూడన పుల్లన ఆవిరితో చేశారు వైద్యం, రాయిల చలువ దక్కిన వారికి గోదనపాడు అగ్రహారం. ఈయన కావ్య రచన శైలి గురించి ఇక్కడ 4వ పద్యం 5వ పద్యంలో రాశానండి. నారదుని కలహభోజనము పారిజాతాపహరణము, నారదుని కలహభోజనము పారిజాతాపహరణము. పారిజాత పువ్వును స్వర్గము నుండి తెచ్చే శ్రీకృష్ణుని కోసం, పారిజాత పువ్వును స్వర్గము నుండి తెచ్చే శ్రీకృష్ణుని కోసం. ఆ ఘడియన రుక్మిణి ఇంట నివాసము, ఆ ఘడియన రుక్మిణి ఇంట నివాసము. కయ్యమునకు కాలు దువ్వే భామ కోపము, కయ్యమునకు కాలు దువ్వే భామ కోపం. సొగసరిని శాంతింపజేసే సమయం, గడసరి బయలుదేరే స్వర్గం. సొగసరిని శాంతింపజేసే సమయం,
గడసరి మైలుదేరి స్వర్గలోకం. కుబేరుడు ప్రేమతో పంపే పారిజాత వృక్షం రామరాజభూషణుడు అంటే రూపొందించి రాయడం జరిగింది. రామరాజభూషణ సాహిత్య రసపోషణ అనుకృడాసైన కవితారీతుల వైశిష్టము అమోఘము అపూర్వము అనంతపురము సీమ సమ్మేళమున దినదించుచున్నవాడా అష్టదిగ్గజ కవులలో నీవు ఒకరిగా భాషి ప్రపంచమున 15, 60, 70 ప్రాంతమున పెనుగొండ నివాసి వైవర్గం తిరుమల రాయని పట్టాభిషేకాంతరము వసు చరిత్రను చరిత్ర తరువాత ప్రబంధముగా పంచకార్యాలలో వసు చరిత్రం ఒకటి భాషించడం నీ పద్యము నృత్యం పడతాని అమృతోనై అనుపద్యము మత్తుగా సంగీత కళా లలనా జనాభాగవంతి చరిత్రలోకములను బలిత గుప్పలపై అనుపద్యం శృంగార రసము పండితానికి ఒక దుష్టాంతము ఇటువంటి పద్యాలు వసు చరిత్రజనులు ఎన్నెన్నో రసమున్నవి మంచువారి. నేను నీటి చుక్క కోసం మైళ్ళ దూరం ప్రయాణించేటువంటి ఒక పర్యటన ఉద్రేకుంట చేతిలో ఉంటుంది కానీ ఊళ్ళో నీళ్ళు దొరికేవి కావు. అట్లాంటి పర్యటన వచ్చాను. విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో ప్రాచీనాంధ్ర కావ్యాలు రాజనీతి అంశంపైన పరిశోధన చేశాను. తర్వాత చాలా పుస్తకాలు వెలువరించాను. సింహాసన ద్వాత్రంశిక, జనజీవన చిత్రణ, వాల్మీకి రామాయణము, చారిత్రక దృక్కోణము, రేనాటి వీరుడు ఉయ్యాలవ నరసింహాడిపైన ఒక నవల, రాయలసీమ జానపద గేయాలపైన విస్తృతమైన పరిశోధన, ఇలాంటివన్నీ చేశాను. ముందు నుంచి రాయలసీమ ఉద్యమం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తిని నేను. రాయలసీమ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా అందులో పాల్గొనడం అనేటువంటిది గత 30 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాను. నా విద్యార్థి దశ నుంచే రాయలసీమ ఉద్యమాల్లో పాల్గొంటూ వచ్చాను. నేను ఇప్పుడు తెలుగు భాష అందాన్ని మెరుగుదిద్దినవాడు, తెలుగు పద్యాన్ని అందంగా తీర్చిదిద్దినటువంటి కళను మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వాడు నాచన సోమనాథుని గురించి ఒక కవిత రాశాను. కవిత మాత్రం చదువుకున్నాను కానీ కవిత గానం చేయలేదు. ఒకడు నాచన సోముండు, దీని శీర్షిక వచ్చేసి సీమ వంశ వరదీప్తి నాచన సోముడు. సీమ వంశ వరదీప్తి నాచన సోముడు. ఒకడు నాచన సోముండు సీమ సాహితీ క్షేత్రంలో పద్యవర్తి, కవిత్వ పటుత్వ సంపదలో కేచర చక్రవర్తి, కవితారస సార కాసారంలో రసస్ఫూర్తి. ఒకడు నాచన సోముండు సీమ సాహితీ క్షేత్రంలో పద్యవర్తి, కవిత్వ పటుత్వ సంపదలో కేచర చక్రవర్తి, కవితారస సార కాసారంలో రసస్ఫూర్తి. దశ దిశలా ప్రసరిస్తున్న హరివంశ తేజోముడు,
దశ దిశలా ప్రసరిస్తున్న హరివంశ తేజోముఖి జనని తుడుమల దిన్నె పులకరించే అఖండ కీర్తి. జనని తుడుమల దిన్నె పులకరించే అఖండ కీర్తి. ఈయన నివాసం పైన చాలా వాదోపవాదాలు జరిగాయి. ఈయన కడప జిల్లా రాజంపేట తాలూకా తుడుమల దిన్నె వాస్తవ్యుడుగా కొంతమంది చరిత్రకారులు సాహితీ చరిత్రకారులు నిర్ణయించి ప్రవాహదారకు కవితా సిగతా సేతులెన్నో చెల్లా చెదిరిపోయి నీ కవిత్వం సొగసుందు వీరపు బొత్తని గట్టుకుని పోయే కుకవల లజ్జ బండపనము. వాచక వాగ్మి తిక్కనారాయణకు కవితా వరసడు. విద్యానగర శంకుస్థాపనాచార్య విద్యానందుల సహపాఠి. అక్షర ప్రేరూపమై విలసిల్లే నాకేం పెద్ద చరిత్ర సాహిత్య చరిత్ర. నా రచనా వ్యాసంగం ఆరంభం 18 ఏళ్ల వయసులో, 23 ఏళ్ల వయసులో మొదటి సమ్మేళనం 1988లో నెహ్రూ గారి శత జయంతి ఉత్సవంలో రవీంద్రభారతిలో జరిగింది. అడపాదడప రాసిన కవితలు ఒక్కటి కూడా నా వద్ద లేవు. నిజమే. 36 ఏళ్ల విరామం తర్వాత 2020 సెప్టెంబర్ 8వ తారీఖు ప్రతిలిపి అనే ఒక యాప్లో నా రచనలు ప్రారంభించాను. ప్రతిలిపి నుండి ఇతర సంస్థల నుండి పొందిన ప్రశంసా పత్రాలు చాలానే ఉన్నాయి. 2021 గోల్డెన్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. 2022 డైరీ విభాగంలో 100 రచనలు చేసినందుకు ప్రతిలిపి రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 2023 ఫెలోషిప్ అవార్డు తపస్వి నవ 100 భాగాలు రాసినందుకు అది ఇవ్వడం జరిగింది. తర్వాత శ్రీశ్రీ కళావేదిక తర్వాత టాప్ 20లో 6 రచనలు ఇవ్వడం జరిగింది. వాగ్దేవి సాహితీ వేదిక తర్వాత 2023లో ఒక 2వ బహుమతి ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భం. ఇటీవలే కర్ణాటక రచయితల సంఘం నుండి బతుకు చిత్రం కవితా ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. నిపి నుండి అవి కాక ఇంతకుముందు చెప్పినగా 12 ప్రశంసా పత్రాలు కూడా అందినాయి. ఆఖరిగా చెప్పేదేమంటే నా రచనలన్నీ ప్రతిలిపిలోనే దిక్కుతున్నాయి. ఇంతవరకు ఒక పుస్తకం కూడా ప్రింట్ కాలేదు. అయితే గత మే నెల 5వ తారీఖు నుంచి దానికి ఫస్ట్ చెప్పి నా రచనలు ఉత్తమ రచనలుగా తీర్చిదిద్దుతూ కనీసం 14 పుస్తకాలు అయ్యే అవకాశం ఉంది. వాటిని 2025 నుంచి ప్రచురణ చేయాలని చెప్పేసి చాలా 6 నెలల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నాను. ఇంకో సంవత్సరం పట్టదు. 7 ప్రక్రియల్లో నవ్వుతాను. కథ, కవిత, నవల, నవలిక, నాణేలు, కవిత. అందుకే పెద్దలు ఏమన్నా పొరపాట్లు ఉంటే మన పలకపాయి నిలుస్తాయి. ఓ మహనీయ, మానవ జీవితంలో కలుషం లేని ప్రేమలు స్వర్ణ శిల్పంలా మతి పలకంపై నిలుస్తాయి. ఆ మహనీయ మానవీయ విలువలు అనంత దాంత్రం చరిత్రలో నిలువెత్తు తామ్ర శాస్త్రం. బిడ్డ ఆకలికి తల్లడిల్లి గుండెకు హత్తుకున్న తల్లిలా డొక్కలు కరువులు గంజి గుగ్గిళ్ళు కేంద్రాలతో ఆడుకున్న అమృత ప్రేమ మూర్తి అతడు. దిగుడు బావిలో గంగను రప్పించి దిగులు పడ్డ రైతుకు ధైర్యాన్నిచ్చిన ధీరుడు. ఆత్మావలోకనం అంతర్మదన రంగంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి విజ్ఞాన దీపిక తొలిమెట్టని భావించి అనంత భాగ్యుల నట్టింట అక్షర గుడులు నిర్మించారు. సంఘం బడులలో సలక్షణంగా భాగస్వామ్యం కల్పించి అక్షరాన్ని మించిన ఆస్తి లేదని విజ్ఞానాన్ని బోధించారు. పేదల పత్తి మోములో అక్షరము కొత్తవలే నేర్చుకొని విజ్ఞాన సుగంధ పరిమళాలు దశ దిశలా విస్తరించి
విస్తరించింది. మట్టిలో మాణిక్యాలు ఎన్నెన్నో వైద్య సాంకేతిక శిఖరాలు అధిరోహించి, మట్టిలో మాణిక్యాలు ఎన్నో వైద్య సాంకేతిక శిఖరాలు అధిరోహించి తమ బతుకుల్లో చీకట్లు తరిమి మేరో కాంతి కిరణాలు నింపుకున్నారు. తమ బతుకుల్లో చీకట్లు తరిమి మేరో కాంతి కిరణాలు నింపుకున్నారు. ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేతులు మిన్నని, ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేతులు మిన్నని చేతల్లో నిర్మించిన అనంత ఆణిముత్యం వేలాది రోగులకు ఔషధమైన ప్రాణదాతకు, వికలాంగుల ఆత్మస్థైర్యానికి నిలువెత్తు సాక్ష్యము, వికలాంగుల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. ఆ మానవతా దృక్పథం పర్యావరణ పరిరక్షణ, పేదల ఆర్థిక సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, పేదల ఆర్థిక సామాజిక సమానత్వం, సమగ్ర గ్రామీణాభివృద్ధి పరమావధిగా ఆరాటపడిన మానవీయ మహనీయులు. దేశాంతరాలలో అపురూప కీర్తి శిఖరాలు అధిరోహించిన అపురూప కీర్తి శిఖరాలను అధిరోహించిన ఓ పేదల ప్రేమ పెన్నిది, ఓ పేదల ప్రేమ పెన్నిది, ఓ మహనీయ ఫాదర్ మీ జోహార్లు. నా పేరు ముఫ్తియా షేక్, మాది నంద్యాల. అరసం బీదల రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడుగా ప్రస్తుతం సాహితీ సేవలు అందిస్తున్నాను. నేను అపర భగీరథుడు ఎన్టీఆర్ అనే శీర్షికన మన రాయలసీమకు ఎన్టీఆర్ గారు చేసిన సేవల గురించి ఈ కవితలు వివరించే ప్రయత్నం చేశాను. దురదృష్టం, మూర్తిమంతత్వం, మెండైన విగ్రహం, మెండైన సుగుణార్ణవం ఎన్టీఆర్. తెలుగు ఖ్యాతిని దిగంతాల మీటిన గిట తెరవేలుకు, తెరములు చైతన్యాల మెరుపు, నాయకులకు కన్ను పెరుగు మన ఎన్టీఆర్. సీమ సమస్తం కరువు కాటకాల అల్లలలాడుతున్న బలసల్లో బీద దిక్కి రైతు కూలి సలసలా రాగుతున్నారు. కృష్ణా, తుంగభద్ర, పెన్నా ఆదిగా నదీ నదాల జలసిరులు పొంగి పొర్లుతున్నారు. దశాబ్దాల తరబడి ముసుగు తన్ని పడుకున్న ఇక్కడి నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఆదిగా బాధ్యతాయుక్త భూమికల్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలుగా బాధ్యతాయుత భూమికల్లో ఉన్న కర్తవ్యాన్ని మరిచారు. 1983లో గద్దెనెక్కిన నందమూరి తారక రామారావు రాకరాక స్తబ్దతి. తను ఇక్కడి వాడు కాడు, ఎక్కడో కృష్ణా జిల్లా నిమ్మకూరు వాడు. సీమ పౌరుషం, సీమ రోషం అంటూ మీసాలేని మిగలేదు. తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుకోలేదు. ముఖ్యమంత్రి కాగానే తొలి ప్రాధాన్యం సీమే అయ్యింది. ఇక్కడి స్థితిగతులు కళ్ళారా కాంచి కలిగి కదలి కనలి తెలుగు గంగకు పురుడు పోశాడు. ఇక్కడి స్థితిగతులు కళ్ళారా కాంచి కరిగి కదలి కదలి తెలుగు గంగకు పురుడు పోశాడు. సీమకు జీవగర్వ లాంటి ప్రాజెక్టు ఇది. నేనెన్నో గొంతులు తడుపుతోంది. పశుపక్షాలు నన్ను మురుస్తున్నాయి. పచ్చని పంట పొలాలతో, పాడి పరవళ్లతో
రైతు కుటుంబాలెన్నో రజిల్లుతున్నాయి. గాలేరు నగరి హంద్రీ నీవా సుజల స్రవంతి తన మానస పుత్రికలే. గాలేరు నగరి హంద్రీ నీవా సుజల స్రవంతి తన మానస పుత్రికలే. అప్పట్లో ఖజానా అంతంత మాత్రం. కేంద్రంలో ఉంది ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా పేపర్ వాడు ఢీకొన్నాడు. మనసున్నవాడు కనుక మార్గాలు అరచాడు. సీమ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా తను నడుము బిగించాడు. వరదలు ముంచెత్తినప్పుడు, కరువు కాటకాలు ముమ్మరించి ఆకలి మంటలు తీవ్రించినప్పుడు తారాపథం దిగి నేల నడిచాడు. జోలిపట్టి పాదాలకు బలపం కట్టుకు ఊరు తిరిగాడు. దేశమంతా దిమ్మనించి యథాశక్తి సీమకు అండయై కొండయై తోడు నడిచాడు. కరువుల అనంత సీమన హిందూత్వం నియోజకవర్గం తన ఎన్నిక. నేటికి ఇక్కడ తన వారసత్వమే కొనసాగుట తన కానుక. దివిజగంగను భూమికి తెచ్చిన భగీరథుడల్లే శ్రీశైల మల్లన్న సిగబంతి గంగావతికి దోగిలించి కరుసీమల నీటి గలగలలు నింపాడు. కానీ చిత్రం, తానెప్పుడో 84న ఆరంభించిన నీటి పథకాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. తానెప్పుడో 84న ఆరంభించిన నీటి పథకాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. హంద్రీ నీవా గాలేరు నగరి నత్తలు నడకలు నేర్పుతున్నాయి. ఇవి పూర్తయితే గుండ్రేవుల సిద్ధేశ్వరం అలుగు కూడా సిద్ధమైతే రాయలసీమ ఇక కోనసీమ. అప్పుడు ఎటు చూచిన పచ్చదనాలే, శివుల హారాలే దొంతరలే, సస్యశ్యామల విందులే, ఇంటింట ధాన్యలక్ష్మి చెందులే. కానీ ఎప్పుడన్నదే కోటి వరాల ప్రశ్న. పోరాటం లేనిదే ఏది రాదు. అడగంది అమ్మైనా పెట్టదు. లేవండి నిగదీసి అడుగునా. ప్రశాంత ఉద్యమాలకు పావులు కలుపుగా. ఉచితాల మోచేతుల నీళ్లు కాదు, ప్రాజెక్టులు కావాలని పట్టుబడదాం. వృధా మాటలతో మొసలి కన్నీళ్లతో ఉరిగేదేమీ ఉండదు. బాధ సమసిపోదు. భుజం భుజం కలిపితే, చెయ్యెత్తి సాగితే జయం మనదే. విజయ పథాలకు తరుణమిదే. జై. రిపీట్ చేస్తున్న టైం అయిపోతుంది. సాధ్యమైనంత త్వరగా మిగతా వాళ్ళు కూడా అవకాశం కావాలి. మీ పాయింట్ కవిత కూడా 2-3 పేజీలు ఉండవు. దయచేసి దాన్ని బ్రీఫ్ చేయండి సార్. మీరు చెప్పే సూచనలు సవరించి మనం మళ్ళీ పాత మీద అవుతున్నారు. నా పేరు మధురశ్రీ. నా మొదటి రచన బదన, రెండవ రచన శ్వాసపు యుద్ధం. నేను కమ్యూనిటీ టీచర్గా పనిచేస్తున్నాను. నా యొక్క కవితా శీర్షిక చెరుకూరి దేవపుత్ర గురించి పంచమ కెరటం అనేటువంటి శీర్షికతో రాసినటువంటి కవిత. కాలువ పల్లెలో దినకరుని వెలుగు చూసిన జాతిరత్నం, అడుసులో ఉద్భవించిన సరోజానికి పెద్దలు ఆశీర్వాదంతో ముడిపడితే తేనె రంగు కళ్ళతో స్వచ్ఛంగా లోకాన్ని చూశాడు. మట్టి గోడల మాటున బుల్లు సూర్యుడు చిలుకూరి అనే అక్షరాన్ని ప్రేమించిన అమ్మ భాషావేత్త. పని చదువుల సంస్కారాన్ని జీర్ణించుకొని రెవెన్యూ శాఖ సేవలో ధరించి విశ్రాంతి పొందారు. బ్రతుకు తెరువు యుద్ధం తప్ప కులాలలో జరుగుతున్న కొమ్ములాటలపై కళాన్ని జులిపించిన స్పర్ధ తెలియని అమాయక మేధావి. ఆశయాలను కుముసంగా విసర్జించుకొని కథారచనలో విస్తృత ప్రయోగాలు చేసి పాఠకులు తన్మయులయ్యేలా శిల్పాన్ని చెక్కుతూ 100 కథలను పుట్టినిచ్చిన దేవపుత్రుడు. నేలరాలిన ధాన్యాన్ని, నమిలిన దళితుల లేమితనాన్ని,
చీకటిలో మౌనంగా కాలాన్ని చప్పరిస్తున్న బలహీన వర్గాల ఈతి బాధల్ని, కాయ కష్టం చేసుకునే మహిళల రెక్కల బలాన్ని, ప్రతి ముందడుగు మోసపోతున్న కర్షక సంతతిని, కన్నీటి నదిలో తేలాడే ఏకాకి నక్కు చప్పుడు ద్వారా సమాజమంతా వినిపించేలా ఘోషించిన తరంగం. మనిషి మానసిక ప్రళయానికి ఆనవాళ్ళు దుఃఖమని, ఆదర్శ పెళ్లిళ్ల విషయంలో దంపతుల్ని అక్కులు చేరుస్తాడు. అతివృష్టి అనావృష్టి సంభవిస్తే రైతు గుండెను గట్టిపరుస్తాడు. కనురెప్పల సరిగమల నుండి జాలువారే తడిబిందువులను తుడిచే చేతి వేళ్ళై పెదాల మాటున నవ్వుల పువ్వుల్ని పూయించే ప్రకృతి అవుతాడు. గొంతు దాహం తీర్చుకోలేని ప్రత్యేక సత్తులోట ఇంకనూ అక్కడెక్కడ కనిపిస్తుందంటే కులం వేరు ఎంత లోతుకు పాతుకుపోయాయో నిక్కు తెలుస్తాడు. ఏకాంత దీవుల్లా సూదులు ఎలా విసిరివేయబడుతున్నారో రంగును చూసి సాయం చేసే వాళ్ళు నటి విరిచేందుకు 6 క్లాసుల కథలే సాక్షిపోతారు. సమయానికి చేతికి కూలి అందక నిండైన ధైర్యపు విగ్రహాల్లా నేలకొరుగుతున్న క్షణాన గుండె నింపడం అందించి కుదురుగా నిలిపిన ఆధారమై ఆదుకుంటారు. అమాయకత్వం అల్లుకున్న బాల్యంలో హత్యలు దొంగతనాలకు ఒడిగట్టే బాల నేరస్తుల బ్రతుకులను అద్దంలో చందమామ నవలలా చూపించి పసిపిల్లల ప్రయోజనత్వానికి నూతన ద్వారం చేతులు చాచి సహాయం కోరే నిస్సహాయులు ఇప్పటికీ అంధకారంలోనే ప్రయాణిస్తూ జంబల కొట్టంలోనే విశ్రమిస్తూ అప్పుల కోసం పెట్టుబడిదారి గుమ్మాల వైపుకు అడుగులేసి అనిపించుకునేదే తత్వానికి రుజువు పంచమం. నవల గొప్ప సాహిత్యానికి సూచిస్తూ ఆకాశం బాట పట్టిన దేవా నీవు అమరుడివి. ధన్యవాదాలు. శీర్షిక గూలిపాలెం హంపన్న. అతను ఒక కెరటం, మీరు విన్నది నిజం. తెల్ల దొరల దుర్మార్గానికి, నీచత్వానికి, దాష్టికానికి, అహంకారానికి, వికృత్వానికి అలలాగా ఎగిసి కెరటంలా నిలబడ్డ సీమ దేవర హంపన్న. మనిషి మానవత్వం, శీలత్వం, దాతృత్వం, ప్రేమత్వం, కర్తృత్వంతో 2 నయనాలతో పహారా కాశాడు. అందుకే అతను కెరటం, మీరు విన్నది నిజం. వర్షానికి దేహం ముక్తం కాకుండా, ఎండకు రక్తం ఎరుపు ఎక్కకుండా, చలికి రక్త కణాల గూడు కట్టకుండా, ఎముకల గూడుకు తన రైల్వే గేటును ఒక ఆసుపత్రిలా, దేవాలయంలా, సామాజిక భవనంలా తీర్చిదిద్దాడు. కడుపులో పుట్టిన ఆకలి కేక కోసం, కుటుంబ బాధ్యత కోసం, విరిగిన గుండె కోత కోసం, చెరిగిన కలల వివక్ష కోసం, రక్త పింజరి రాజుబాబుల మధ్య గొల్లవంశీయుడిగా ఉద్యోగం. అందుకే అతను కెరటం. ఇది మమ్మూటికి అక్షర నిజం. మనసు ఒప్పుకోకపోయినా వయసు కావాల్సిన సమయంలో తప్పుకొని పేదరికం అడుగులు తెల్లదొరగా గోడల మధ్య అడుగుపెట్టాయి. కంటి చూపులో ఎరుపు జెండా, పంటి బిగుతులో వందే మాతరం, దేహం సంచిలో దేశభక్తి నింపుకున్న రాయలసీమ లెజెండ్. హంప అంటే రైల్వే గేట్లు తెచ్చుకునేవి. అక్కడ ఒక మునిల, యోగిల, నాగ సాధువుల, ఫకీరుల, యేసుల సర్వమత సమ్మేళన సంఘటి శక్తిల, కాళికామాత ఆయుధంల, జనుల కోసం రక్ష కౌజంల అతని కళ్ళు బొల్లు అన్ని పొద్దుగుగుడు మునుగుడు దాకా జనరక్షణ కోసం నిలబడేవి. అందుకే అతను కెరటం. ఇది విన్నది నిజం. పంచభూతాలు 4 దిక్కుల్లో ఉంటే ఆ రోజు 5వ దిక్కుకు వలస వెళ్ళాయి. దీనంగా, కళావిహీనంగా, చెరిగిన విరిగిన కాంతి విహీనంతో హంపనను చూడసాగాయి. చీకటి మబ్బులు కమ్ముకొని సాయంత్రం జరగబోయే తంతుకు సాక్ష్యంగా నిలిచాయి. సమయం ఆసన్నమైంది. ఆకాశంలో వినని పిలుపు ఆడవారి అర్ధనాదంతో హంపాని మోగింది. ఎవరనే లోపు గజ్జెల మువ్వలు తెగిన శబ్దం, బుట్టె పిల్లలు చెరిగి కంకరాళ్ళన్నీ రంగురాళ్ళై ముసలి బిడ్డల వైపు దారి చూపిస్తున్నాయి. మద్యంతో చూపు మందగించిన తెల్ల సునకాలు
చనుబాలు లేని తల్లిని, స్పర్శ తెలియని చెల్లిని వివస్త్రణ చేసి దిగంబరం నవ్వేలా ఆ మాతృమూర్తుల దేహాన్ని దోచుకుంటుంటే చూసిన అంపన్న ఎరుపెక్కిన కళ్ళతో కనకదుర్గ పూనకముతో నరసింహ అవతారమెత్తి తప్పని వారించి అరిచేతులతో పిడికిలు బిగించి తెల్ల వానరులను ముష్టి ఘాతాలతో బెంబేలు చేస్తుంటే ఇంకొక విదేశీ మూక స్త్రీ జన్మ స్థానాలను సుల్లితో పొడిచి రక్త పడుగుల అచ్చులు భూమాత పెదాలకు వేస్తూ నల్లటి బూట్లకు రక్తంతో పాలిస్ అయ్యేలా కాంక్షను తీర్చుకుంటుంటే చలించిపోయాయి రైల్వే గేటు తుప్పులు. తప్పు చేసి విజయాన్ని ఘన విజయంగా గుర్తుగా ఘనకార్యం రేపటి బుద్ధుకు తెలియకుండా అంపన్నను తుపాకీతో కాల్ చేశారు. పోరాడి ఓడిన సింహంలా మస్కబారిన పడిన ప్రాణంతో చెలగాటమాడుతూ న్యాయం ముందు ఓడి ప్రజల ముందు గెలిచి అంపన్న రూపాన్ని తమ రూపంగా గుర్తుగా నేటి తరానికి రాబోయే తరానికి గుర్తుగా విగ్రహం నిలబెట్టారు. జోహార్ అంపన్న, అమరయ్య అంపన్న. అందరికీ నమస్కారం. నా పేరు చింతా లక్ష్మీనారాయణ, కలం పేరు కుంచేశ్రీ, శీర్షిక హరిహర రాయలు బుక్కరాయలు. హరిహర రాయలు బుక్కరాయలు ఆంధ్ర వీరు, అనంత నీటి చెలిమలు, ఆంధ్ర సామ్రాజ్యమందు అపూర్వ మహాసోదరు, సుగంధ భాండాగార అధ్యక్షుడు హరిహర రాయలు బుక్కరాయలు. కోశాధికారుల మొదలైన ప్రస్థానం ఖైదీల్లా బందీలైపోయారు. తరలించే సమయాన సందు చిక్కినా పారిపోగా ఢిల్లీ సుల్తానులయ్యారు. ఈ వీర సోదరులు అమిత ధన సంపత్తితో, వస్తు వాహనములతో, పరివారముతో, విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో తుంగభద్ర నది ప్రాంతం అందిపుచ్చుకొని స్వతంత్ర రాజ్యము అనుగొంద చేసుకొని రాజ్యం వేలుకుంటూ నూతన సామ్రాజ్యాన్ని స్థాపన చేసి నూతన రాజధానిగా విద్యానగరంను చేసుకొని సుస్థిర పాలనను ఏర్పరచుకున్నారు. విజయాలు అందుకుంటూ విజయనగరాన్ని దక్షిణంగా విస్తరింపజేసుకుంటూ నిత్య ధర్మ పాలనలో ఒకరికొకరు చేదోడు ఆదోడుగా ఉంటూ మేడిగా వెలుగొందారు హరిహర రాయలు బుక్కరాయలు. ధన్యవాదాలు. ఈ సీమ క్షామానికి ఒక నిధి నిక్షేపం, కానీ ప్రసక్త మాత్రము చచ్చిన పురుషులు చావనేది. మొదలు కవితాగానం వసంతాల మనవడ సాగిస్తున్నాయి. ఈ పెండేటి గడ్డపై పుట్టిన అర్చవు రాయలసీమ కవి ప్రకృతి దేవతను ఉపాసించి పరపుడైన మధుర కవి. ఎవరు అతగాడు? అతడే మధుర కవిత మహరి. జాముకోడి కుయంగానే కోడి కూతురిని లేచి కాలు గంగలు మునకలేసి శిల్పవాడి సాన్నిధ్యములో విశ్వవైపుడై వివేకానందం వెళ్లివిరియగా ప్రేమ తపస్వినికి అవతారం చేస్తున్న తపోవనములో రెడ్డి రాజ మహోదయంతో యశోవర్తి మన బెడ్డూరు శివసమూర్తి. మొన్నటి రాయలసీమ నూతన కవిత్రయం బెల్లూరి పుట్టపర్తి విద్వాంసం గారు. అందున బెల్లూరు వారి కవితాధార మధుర మరణం సలైడి తెలంగాణలో జనప్రియులు ఆడిస్తుంది. ఊగా పూసే పరిమళం కొలకపోస్తుంది. కవిత భావగీత విహంగాలు విహరిస్తుంది. వీరిని నాటినే వరించింది సుఖపిక శారికలు, కర్షకులు, కాపు కన్యలు, పచ్చని పేరులు, పూదీగలు. ప్రేమతో వరించి ప్రవశించిన కవల శిల్పి సుకృత పశాల కలిగిన సుఖాలతో ఎవరో మీద మనసులో మాటని పట్టుకొని చేస్తాడు. నేను రాశాను. పుణ్యవతిగా తను వీడినము తిమ్మమ్మ, మర్రిమానమైనవా మా సిమ్మలోన.
పుణ్యవతిగతను విడినవు దిమ్మమ్మ మంది మానువైనావా మాసీమలోన పతిదేవుని సేవలోన ధన్యురాలిమైన నీకు పట్టు చీర చుట్ట పెట్టి పసుపు కుంకుమలద్ది పతిదేవుని సేవలోన ధన్యురాలిమైన నీకు పట్టు చీర చుట్ట పెట్టి పసుపు కుంకుమలద్ది తనువుగా నిలిచిన నిన్నే గురువుగా భావించి పూజించేము తల్లి నీ నీడన విశ్రమించేము తల్లి పుణ్యవతి గతను విడిన పోతిమ్మమ్మ మర్రి మానుమైనావా మాసీమలోన వెంకటప్ప మంగమల పుత్రిక వై జన్మించి బాలవీరయ్యకు అనుకూల అర్థాంగిమై సహగమనము పేరున పయనమైతివ పెనిమిటితో ఆత్మమై నిలిచితివ మర్రి మానులో ఆత్మమై నిలిచితివ మర్రి మానులో భరతమాత కంఠ శివన మణిగా భాసించితివి జాతి గరు మించదని సంగీతం నేర్చుకున్న వాళ్ళు అక్కడ చేరవచ్చు. నెక్స్ట్ ముఖం లేని మనిషి నా మొదటి కవితా సంపుటి, తుమ్మమాను నా రెండో కవితా సంపుటి. ఆ శీర్షిక బంజారా బాలుడు. ఉత్తర దేశ భక్తి చెలుపు దక్షిణ తీరాన వరదైంది. బుద్ధదేవుని వంశాంకుర అన్వేషణ వాంఛాపదం రామనామ సందర్శనం రామపాద కైంకర్యం. ముప్పూటల సేవానురక్తిపై అర్చక అల్లరిగణాలు గీసిన అనుమాన రేఖాదొంతరులు తిరిగి అఖండ ఆరాధనా దీపమైంది. అఖిలాండం నిండిన కాలమూర్తితో నువ్వాడిన పాచికల ఆట విడుపు ఎగరేసిన జాత పతాక గీతాలు భక్తిరస విలాసం హృదయ ఉత్పల్లం ముసిరిన నవాబు నిశిబంపులను రామనామ కిరణవహ్నితో కలిగించిన నీ కథంతా అజరామరం. చేతులు కడిగిన చెరుపు గడల సారం సప్తగిరుల చిగురు కొమ్మల్లో వర్ధిల్లుతున్న విస్తృత రాగోత్సవం హాతీరాం బావాజీ మహారాజ్. మా బంజారా జాతి సుప్రభాత సూర్యుడు, మా జీవన్ మందార పోషక గుణాత్ముడు. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తిరుపతికి వెళ్ళినప్పుడు అంతా గుడికి ఎందుకంటే కుడివైపున ఎత్తు భాగంలో ఒక మఠం ఉంటుంది, మనం దయచేసి మీసారి వెళ్ళినప్పుడు అందరూ వెళ్ళండి. అక్కడ తనకంటే ఎత్తులో ఉండాలి తన శిష్యుడు అని చెప్పి పైన కూర్చోబెట్టాడు వెంకటేశ్వరుడు. రైట్. తర్వాత నా పేరు గుండా భాస్కర్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా సోషలిస్ట్గా పనిచేస్తున్నాను. కడప జిల్లా జమ్మలపూడి మాది గ్రామం. నేను ప్రవృత్తిలో కవితా రచనలు రాయడము చెప్పడం జరుగుతుంది. తర్వాత నేను ఉపాధ్యాయుని టీచర్ సంపాదగా కన్వీనర్గా రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. అలాగే గడియారం సాగిపేట జమ్మలపూడికు తరపున ఉపాధ్యక్షుడు కూడా నేను ఉన్నాను. ఇది తర్వాత నాకు చాలా మంది దాని విషయం నేను చెప్పను. తర్వాత ఇక్కడ ప్రముఖులు గడియారం వెంకటేశ్వర గారి గురించి నేను వారి యొక్క నెమలిదిన్న గ్రామ వాస్తవ్యులు వీరి కాలము 1894 నుంచి 1980 వరకు ఉంది. వీరు సాహిత్యంలో కవితా రచనలో వారి చిన్నటి నుంచి చాలా రాణించడం జరిగింది. వీరి యొక్క నేను వృద్ధుడు తెలుగు ఉపన్యాసులుగా పనిచేస్తూ బ్రహ్మనందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికను సంపాదకుగా సేవలు అందించే బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకట శాస్త్రి గోవర్ధన్ సప్తపతి ఉత్తర రామాయణ గ్రంథాలు వీరి సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించే పుష్పబాణ విలాసం వస్తుజనరి మల్లికార్జునుడు శ్రీనాథ కవిత సామ్రాజ్యం
రమణాధినీయం, వాల్మీకి హృదయావిష్కరణ గ్రంథ రచనలు వీరి సొంతమై నన్నయ భారతం, పోతన భాగవత శాస్త్రకి కీర్తి తెచ్చే మహాగ్రంథం శ్రీ శివ భారతం. దుర్భాగ శతావధానితో కలిసి అనేక కావ్యరచన నాటికలు రచనలు వీరి సొంతం అద్భుతం మహాముగ్ధం అగుపించాయి. లలిత కళా పరిషత్తు హిందూపురం వారి నుండి స్వర్ణ కండేపనం తీసుకోవడం, సువర్ణ కంకణ ధారణ పొంది మద్రాసు ప్రభుత్వం వారిచే ఉత్తమ సాహిత్య గ్రంథంగా శ్రీ శివభారతం అప్పట్లో నిలిచిపోందే ప్రపంచంగా సత్కరించబడింది. శివభారత రచనకు రాయలసీమ ఖని నుండి వెలువడిన రత్నములిచ్చి సానబెట్టిన తర్వాతనే జాతిరత్నములుగా దేదీప్యమానములై ప్రకాశించి పేరెన్నిక గన్నవే గ్రంథ రచన కాలమున కవి చేసిన కవిత తపస్సు ఆ ఫలితమే శివ భారతావర్తన అని తెలుగువారుల కడుపులు నిందించు రాయలసీమ పంట కవితావతంసం కవిసింహ అవధాన పంచావన బిరుదాంకితం పొంది శాస్త్రి నెలవై ఉండే. శివభారతంలో వీరంటారు, శివుని అవతారమేయని వచింపన్ నొప్పి శివాజీ ప్రాజ్ఞవు ధృతమగు భక్తి సంపదయిన్ తల్లి యశంగు మతాభిమానమున్ గుణవెచించు తానివిన్ పొంగిన సాహస ధైర్య శౌర్య గౌరవం నెలపరగా చిరుతప్రాయము టాటుల మేలియన్ గనెన్ అని ఒకసారి తన శివభారతంలో చెప్తారు. ప్రముఖులు కల్మిశెట్టి మునయ్య గారు, ఊరు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలం నంబర్నంద్యాల గ్రామం. ఈయన కాలం 1943 సంవత్సరం నుండి 1997 సంవత్సరం వరకు ఉన్నారు. ఈయన పల్లె పదాలు, పాటలు, కవితలు, కథలు, నవలలు, నాటికలు రచనతో పాటు పాడటం, సంగీతం సమకూర్చడం, శిక్షణనివ్వడం. మాది కోడి పుంజుబాయి లచ్చమ్మది, వడ్లు దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా, గింజ గుమ్మడి. ఇంకొకటి కుల వివక్షతను ఎత్తి చూపినవైన కులం కులం అంటారు అంటరాని కులకోడని, కూకుంటే లెయ్యమంటారు కాళ్ళ కాడ కూకోమంటారు, కూకుంటే లెయ్యమంటారు తగిలితే అంటారు, కులమేడిదిలో అప్పి అని నిరసిస్తూ గర్జించిన గలం. వేడుకలలో వినోదాలలో జానపదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సున్నితమైనటువంటి హాస్య తరంగాలతో పాటు ముదురు పాట వీటిలో కనిపిస్తాయి. తన వదినపై ఆ మరదలి విసురులు విందామా? వదినకు ఒక్కసారి బిందెకు దిగుసరి, బంగారు జడకుచుల మా వదిన, బంగారు జడకుచుల మా వదిన, గాలిలో ఎగిరే దుమ్మును చూచి, గాలిలో ఎగిరే దుమ్మును చూచి, పౌడరు అంటది మా వదిన, నా ముఖాని కంటది మా వదిన, చెరువులో ఉన్న కప్పల చూసి, చెరువులో ఉన్న కప్పల చూసి, బోండాలంటది మా వదిన, నేను భోంచేస్తానంటది మా వదిన, తాటి తోపులో పామును చూచి, తాటి తోపులో పామును చూచి. ఉపాధ్యాయురాలుగా జడ్పీ ఇచ్చే తొమ్మనంద్యాలలో పనిచేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కవిత శీర్షిక పీడిత ప్రజానాయకుడు. గ్రామ కక్షల మారణ హోమంలో ఆస్తుల్ని ఆస్తి పాస్తుల్ని కొనుక్కొని యవ్వనారంభంలో హోటల్ గడిపి కొన్నిరెట్టిగా డిటెక్టివ్ నవలలు రాసి సినిమా తీసే ప్రయత్నంలో ఆస్తి మొత్తం కోల్పోయి పాలేరుగా పనిచేసి పిదప రిక్షా కార్మికుడై రిక్షా కార్మిక సంఘం ఏర్పరచి ఎన్నికల సమరంలో ఈశ్వరరెడ్డి విజయానికై కృషి చేసి నరబలి నాటకకర్తగా నిలిచి ప్రదర్శన గావించి అనుభవాలను రంగరించి సామాజిక నవలలు రచించి
ఒక జీవితానికి దారి చూపే లక్ష్యంతో పత్రికలలో ప్రకటన వేయించి పోలియో వల్ల అవిటితనానికి గురైన ఇందిరమ్మను వివాహమాడి గృహ కృత్యాలలో సహచరికి తోడు వీడై ఉండి సామాజిక బాధ్యతలు రచన వ్యాసంగము కొనసాగించిన కర్తవ్య పరాయణుడు. బట్టీలలోను సున్నపు క్వారీలలోనూ పనిచేసే నిరుపేద శ్రామికులకు ఫారెస్ట్ భూములలో వందల ఇళ్లను వేయించి జమీన్ నగర్గా పేరు పెట్టి తరించిన కష్టజీవి. ఫారెస్టు, బంజరు, మిగులు, దేవాలయాల భూములకై రైతు కూలీలను వేలాదిగా కదిలించి ఉద్యమింపజేసి కనీస వేతనాలకై, మానవ హక్కులకై, పెత్తందారుల దోపిడీ దౌర్జన్యాలకు నిర్మూలనకై పాటుపడిన శ్రామిక ప్రతినిధి. అభివృద్ధి రిగ్గింగ్ నవలకు పట్టింది భారమైతే మిగిలినది ఒక్కొక్కటి రచించిన కాలం భారత్లోకి. అంతటి వేగము, రచనా కౌశల్యము నిండుతున్న రచనా శిల్పి. దాడి, ప్రేమ, బొంగరం, క్షణికం, పల్లె, బలి, నరబలి, అశ్రుతర్పణం లాంటి నవలలు ఎన్నో వివిధ కలం పేర్లతో ప్రచురించిన చిత్రుల. వచ్చం భోగి మంటలు సినిమాగా మానవ హోమం నవల. తిరిగి ఆ వైపు కన్నెత్తి చూడకుండా యథార్థాల రచనకు ఉద్యమించి ఎవరి స్వార్థం వారిదే నవలలో ముందు మాటగా చెప్పిన దానికే చివరి గంట కట్టుబడిన విశ్వమోహనుడు. సామాన్యుల మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకునే దొంగ పాపాల తీరును ఎండగట్టిన నరబలి. పోలీసు ఉన్నతాధికార వ్యవస్థ సంపన్నులతో ఎలా చేతులు కలుపుతుందో, జీవిత భద్రత లేని శ్రమజీవుల పట్ల ఎంతటి దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో తెలిపే రచనలు దాడి, దొంగలు. జజ్జనకర జనారే జనకు జనారే జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి. 3 కదలింది 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 పేద ప్రజ, కదలిందిరా ధనిక ప్రజలే ధని. ఇలాంటి పాటల సవ్వడితో ప్రజల హృదయాలలో నిలిచిపోయే ఓ చిత్రాకర్షక సామాజిక ఉద్యమకారులకు, రచనా రంగంలో యువతకు మార్గదర్శివై నాడు నేడు నిలిచిపోయే ఓ విప్లవజనుడా, మీకు ఇవే మా జోహార్. విన్నందుకు మీరందరికీ ధన్యవాదాలు. పల్లెటి నాటకాలు ఒక పరిశీలన అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేశాను. అక్కడే ఫైన్ ఆర్ట్స్ విభాగంలో టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. అయితే నేను వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘంలో కోశాధికారి మరియు అభ్యుదయ రచయితల సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి అంశము వైసీ రెడ్డి గారి గురించి. అయితే ఈ మా కవిత శీర్షిక దర్పణం. ప్రాచీన కావ్య సాహిత్యాన్ని వీక్షించి సామాజిక సమస్యలనే పద్యగ్రంథాన్నెక్కించి శ్రామికుల కడగండ్లనాత్మ శంఖం పూరించి దర్పణంలో చైతన్య గీతం మ్రోగించే రెడ్డి గారు ఆద్య గురువుగా తననే భావించి పురాణ ఇతిహాసాలను అవపోసన పట్టించి పండితుల శిష్యరికంలో పనులెక్కించి అవధానాలు ఆరంభించి కవుల సహచర్యం వహించే రెడ్డి గారు మార్క్సిస్ట్ భావాలతో ముందుకు పయనించి అభ్యుదయ రచయితల సంఘాధ్యక్ష వహించి సంవేదనం అనే పత్రికా ప్రచురణకర్తగా నిలిచి వధువుల కలం పేరుతో రచనలు గావించే రెడ్డి గారు తొలకరి చినుకులపై రైతాశ చూపించి మేనగల ప్రణయగాథల్ని ఉదార్తించి ప్రబంధపు సోయగాల్ని రంభలో ఇమిడ్చి సింధూరం వైజయంతికి పారిజాతాన్నిచ్చి నెలకన్నెల దక్షిణంతో వైపు నిలయానికి రాయబారాన్ని పంపించి మన వైసీ రెడ్డి గారు. ఈ వైసీ రెడ్డి గారు, ఇతని పేరు ఎమ్మలూరు చిన్న వెంకటరెడ్డి. ఇతను 14/2/1924 సంవత్సరంలో కడప జిల్లా పులివెందుల తాలూకా బోనాలు అనేటువంటి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రిని ఆదర్శ గురువుగా భావించారు. చిన్నతనం నుండి భారత, రామాయణ, భాగవతాల గురించి వీరు నేర్చుకున్నారు. తర్వాత వీరు అభ్యుదయ రచయితల సంఘంలో ఒక సమావేశంలో అధ్యక్షత వహించి ఆ సందర్భంలో హఠాన్ మరణం గుండెపోటుతో మరణించారు. ఎందుకంటే అభ్యుదయ రచయితల సంఘంలో నేను కూడా ఒక కోశాధికారిగా ఉన్నాను కాబట్టి వారి యొక్క అంశాన్ని తీసుకొని ఇక్కడ చెప్పినందుకు వందనం. నేను వేరే గారు చెప్పాను, 14 గంటల ప్రయాణం చేసి ఈ సభకు వచ్చాను. ఇక్కడికి వచ్చాక మన హరినాథ రెడ్డి సార్ గారు చేసేటువంటి నిర్వహణను చూసి ఆ ప్రయాణ బడలిక అలానే అదృష్టమైపోయింది.
నేను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సదస్సు ఇదని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. శీర్షిక రాయలసీమ నటశిఖరం చిత్తూరు నాగయ్య, తెలుగు చలనచిత్ర వేమన నాగయ్య, తెలుగు వెండితెర పోతన నాగయ్య, తెలుగువారి మహా మరో వాల్మీకి నాగయ్య, తెలుగు సినీ రంగ త్యాగయ్య నాగయ్య, నట సామ్రాట్టే వాల్మీకిగా నటించిన నాగయ్యే గుర్తుకొస్తాడు. శంకరాభరణం సోమయాజులే త్యాగయ్యగా నటించిన నాగయ్యే గుర్తుకొస్తాడు. విలక్షణ నటుడు విజయచందరే వేమనగా నటించిన నాగయ్యే గుర్తుకొస్తాడు. ఇది మన రాయలసీమ బిడ్డ నట వైభవానికి నిలువెత్తు నిదర్శనం. ఇది మన రాయలసీమ నటుడి నట విశ్వరూపానికి నిలువెత్తు సంతకం. రేపల్లిలో ప్రభవించిన అమ్మమ్మ గారిలైన కుప్పంలో పరిమళించి, తిరుమలలో ప్రకాశించి, చిత్తూరులో ప్రజ్వలించి, చెన్నైలో ప్రభలోనికి ఎంత ఎదిగినా అంత ఒదిగిన మాన్యులు నాగయ్య. బాల్యంలో అందింది టీటీడీ ఉపకార వేతనం, ఆపై ఆగలేదు బిఏ వరకు తన అధ్యయనం. అనంతరం ప్రభుత్వ కొలువులో ప్రవేశం అయినా గాంధీ ఉద్యమాల వైపుగా వెళ్ళమని తన మనో ఆదేశం. స్వతంత్ర ఉద్యమ సారథి గాంధీ వెంట తన పయనం. ఉప్పు సత్యాగ్రహంలో ఆంగ్లేయులకు ఎదురు నిలిచింది తన నయనం. లాఠీ చార్జీల మూత, ఆపై చెరసాల జీవితం రాక. అదరలేదు బెదరలేదు, రవంతైనా మనసు చదరలేదు. తాను స్వీకరించిన శిక్ష అది ప్రజలకు అందుతున్న రక్ష. మద్యపాన నిషేధం కోసం గడప గడపలో తన బోధన, ప్రజల సుందర జీవితం కొరకు తన ఆవేదన. గృహలక్ష్మితో తన చిత్రరంగ ప్రవేశం, భక్త పూతన నటనకు ప్రాప్తించను జాతీయ పురస్కారం. దక్షిణ భారత చలనచిత్ర వినీలాకాశంలో వెలిగిన ధృవతార, తొలి దశకంలో సినీ జగతిని ఏలిన ఉషస్థార. దక్షిణ భారతావనిలో ప్రథమ పద్మశ్రీ పురస్కార గ్రహీత, దక్షిణాదిలో ప్రప్రథమంగా ₹1,00,000 పారితోష స్వీకర్త. ఆదిలో తొలి తెలుగు తమిళ భాషల ఏకైక మల్టీ స్టారర్, 2 భాషలలో ఏలిన సూపర్ స్టార్. కరుణ రసాన్ని ఒలికించిన, పలికించిన, చిలికించిన అల్టిమేట్ స్టార్. ఆదిలో చిత్రరంగాన తన పేరే ఒక సెన్సేషన్, తన మాటే ఒక వైబ్రేషన్, తన రూపే ఒక సెలబ్రేషన్, తన ఉనికే చిత్రాల ఒక ప్రమోషన్. మొదటి తరం నటులకు ఒక నటనాలయం, ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు సైతం ఓ విద్యాలయం. వీరు అక్షర క్రమంలో ఉన్నప్పుడే తాను అక్షర బ్రహ్మ. వీరు శ్రీకారం చుట్టుతున్నప్పుడే తన ఓంకారం నిలదీస్తూ. మొదటి తరం గాయకులకు కూడా ఆయన స్వరాలయం. వాహిని స్టూడియోలో పలు శాఖల నిర్వహణం, ఆపై రేణుకా స్టూడియో స్థాపనం. తద్వారా ఎన్నో ఉత్తమ చిత్రాల దర్శకుడుగా, ఉత్తమ చిత్రాల నిర్మాతగా, ఉత్తమ చిత్రాల కథకుడిగా, ఉత్తమ చిత్రాల సంగీత దర్శకుడుగా, ఉత్తమ చిత్రాల నేపథ్య గాయకుడుగా అవతరణం. 356 చిత్రాలకు నటాభిషేకం. తాను బహుముఖ ప్రజ్ఞానిధి, సుందరమది, సౌహార్ద్ర హృది. షూటింగ్ చూడవచ్చే వారికి మరో రంతిదేవుడై నిరతాన్నదానం. ఎందరో అభాగ్యులకు శివి చక్రవర్తిలా నిత్య సమాదరణం. ఎందరో నిర్భాగ్యులకు బలి చక్రవర్తిలా దాన వితరణం. ఎందరో ఆపన్నులకు దానకర్ణుడిగా సంసేవనం. చివరకు హరిశ్చంద్రుడిలా అన్ని ధారపోసి చివరకు సాగినటువంటి దానవ్రతం. అందుకే తానొక కారణ జన్ముడు, తానొక రణజన్ముడు, తానొక శక పురుషుడు, తానొక యుగ పురుషుడు. 70 వసంతాల తన జీవన ప్రస్తావనలో ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన, ఎందరో మానసాలకు తన అసమాన నటనతో అలరించిన మాన్యులు, వదాన్యులు, బహుముఖ ప్రజ్ఞానిధులు ఈ రాయలసీమ బిడ్డ మన పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు. నమస్తే. పనిచేస్తాను సార్. నేను ఎంచుకున్న శీర్షిక ముసలమ్మ. ముసలమ్మ అంటే ముసలమ్మ కాదు సార్, 20 ఏళ్ళ పడచ్చు. ఆమె చేసిన త్యాగం ఏదో తెలుసుకుంది. బుక్కరాయలు నమ్మినబంటూ, హరిహర్రాయలకు ఆప్తమిత్రుడు, చిక్కని మనసు చక్కని మనసి, మహామంత్రి చిక్క వడయాదులు, ఏడుకోని నిర్మించిన మహాతడాకం, 2 మనవలు 2 పురములు. ఒకసారి విలయం వచ్చి అది మహాప్రళయమై ఏర్లు ఊరై ఏర్లు ఊర్లై కట్టెప్పుడు తెగులని ఊరు
ఊరంతా తల్లడిల్లితే గంగమ్మ తల్లి ఆవహించి గర్భవతి ఉత్తమురాలు బసిరెడ్డి కడపటి కోడలు నాకు బలి అంటే ఉత్తరాయ సముద్రమంతా శోకసంద్రమాయనే. గంగమ్మే నన్ను కోరితే అది ఊరికి క్షేమమంటే నీవు సిద్ధమంటివే. అయ్యో ముసలమ్మ, నిండా 25 సంవత్సరాలు లేవు, తోడు పసిబాలుడు, అమ్మ నాన్నలు ముసలివారు, నీవు లేక నేనెట్లు బతుకుదే అని మొగడంటే, నన్ను నమ్మి నీ వాడు నా చేతులలో పెట్టి మీ అమ్మ నాన్నొచ్చి నా గుర్తులేదంటే ఏమి చెప్పని ముసలమ్మ, వలదు వలదని మొగడు వలసిదే. ఎప్పుడు ఏది అడగనంటివే, ఎందుకే నీకింత సహనమంటివే. ఇప్పుడు అడుగుతున్నా బావా, మాట ఇచ్చిదివి మాట తప్పకు, బలిదానమునకు ఆనతిమ్ము, బలిదానమునకు ఆనతిమ్ము, స్వర్గదానమునకు నన్ను చేరనిమ్ము. మగని అనుమతి లేని బలిదానము దానము కాదు. నీవు కోపమైన నేను ఆగిపోదును, నిన్ను కాదని నేను గడప దాటను, నవ్వుతూ నన్ను సాగనంపు. ముసలమ్మ, ఈ ఇల్లు వద్దు, ఈ ఊరు వద్దు, పోయినము ఏ దేశమైనను ఏ రాజ్యమైనను, నీవు లేని లోకము నాకు శూన్యమంటే, మాట ఇచ్చి తప్పుట మనకు నీతి కాదు, కాపజాతిన పుట్టిన కరుణామయుడవు. ఏ దేశం వెళ్ళినా మరణము రాకుండునా, ఏ రాజ్యం వెళ్ళినా ప్రాణం పోకుండునా, తుచ్చమైన దేహము కొరకు ఎందుకు తల్లడిల్లవని నచ్చజెప్పి మౌనమే అంగీకారముగా భావించి స్నాన పూజాదులు గావించి కొత్త దుస్తులు ధరించి పురజనులు తోడురాగా మేడ తాళాలతో ముసలమ్మ కదిలే చెరువు కట్టపైకి. మామ బసిరెడ్డి బాలాలకు కడసారి నమస్కరించి మగని పదే పదే సెలవడిగి అయిన వారందరినీ చుట్టములను కౌగలించి పట్టుక ఏడ్చువారిని ఊరడించి, అడిగినావట కదా గంగమ్మ, అడిగినావట కదా గంగమ్మ, ఇదిగో వచ్చినమ్మ, నన్ను తీసుకొని నా ఊరిని వదిలిపెట్టమ్మా అని తెగిన కట్టగండిలో తెరువరి పద్మాసనమేచి కూర్చుంటే మహాతల్లి ముసలమ్మ. జయ జయ త్వానాలతో పసుపులు చల్లిరి, కుంకుమ చల్లిరి, రాళ్ళు మట్టి వేసి కప్పిరి ప్రజలు, శాంతించగంగమ్మ నెమ్మదించగంగమ్మ. జనులంతా చేతులెత్తి మొక్కిరి బరువెక్కిన హృదయాలతో. ముసలమ్మ, నీ త్యాగం అసరామరమమ్మ. నిద్రపోతున్నారు, దానికి ఒకటే మందు, జై రాయలసీమ. నిర్వాహకులు అత్రిటి ఆదినాథ్ రెడ్డి మొదలగు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా కవిత పేరు బ్రహ్మరథ క్షత్రి మహామంత్రి తిమ్మరసు, ఆదరణకే ఆదరు. ఇంటి పేరు సాలువ, ఒంటి నామం తిమ్మరసు, పుట్టి పెరిగిన ఊరు చంద్రగిరి, బాల్యమంతా దుర్బల దారిద్ర్యముల ముల్లదారి, చిట్టి గంగన ప్రియ శిష్యుడతడు, బ్రతుకు తెరువుకై వచ్చే పెనుకొండ, మెట్టైన మెట్టెక్కి మహామంత్రిగా ఎదిగిన అతని జెండ. నమ్మక ద్రోహులక్కడ లెక్క పెట్టే క్షణాలు, విష ప్రయోగాలు అచ్చట నడిచే నిమిషాలు, దండయాత్రలు అచ్చట గడిచే గంటలు, తిరుగుబాట్లు అచ్చట దినదిన గండాలు, వారసత్వ సింహాసనం కొరకు కుతంత్ర కూటాల స్వైర విహారాలు. అడ్డు తొలగించుకునే యత్నంలో రాజమేలే రాజు రాయల కళ్ళు పీకి తెమ్మంటే, నేను మీలెరిగి మేక కళ్ళను తెచ్చి చూపి దుష్టరాజును ఎన్ని గొర్రెలు చేసిన యుక్తి మంత్రం అతనిది. కృష్ణరాయల శక్తి సామర్థ్యాలపై అతనిది అచంచల విశ్వాసం. అతనిపై రాయలకు ఉండే విలువ కట్టలేని పితృవాత్సల్యం. అందుకే చెట్టు కాలం దాటుదాకా చాటుమాటుగా పెంచి సందర్భం రాగానే సామ్రాజ్యాధినేతలు చేసి సర్వశ్రేష్ఠ రాజ్య స్థాపనకు ఊపిరి పోశాడు. కొండపల్లి మనదిరా, కొండ వీరు మనదిరా, కాదని తగువకొస్తే కనకం దాకా మనదేరా అనే పౌరుష నినాదమునకు ఆచరణ పతాక. కత్తులు చూసే శత్రువులతో సందులు కలిపి బంధుత్వములు కలిపి సమర నష్టం తగ్గించిన సైనిక జన బాంధవుడు. అధికారికంగా అతడు రాజు తర్వాతి రాజు, అనుభవపరంగా ప్రజా సంక్షేమ పాలనా శాస్త్ర కోవిలుడు. రాయలు కిరీటాన్ని నెత్తిన మోస్తే యావత్ విజయనగర సామ్రాజ్య లక్ష్మిని అతడు భుజాల భరించాడు. ఇంటి పెద్దలు లేని చోట కంటికి రెప్పై ప్రభు కుటుంబాన్ని కాచుకున్నాడు. అతడు ప్రతిష్టల్నే కాదు అప్రతిష్టల్ని మోచాడు. కుట్ర చేతులకు బలై కన్న కొడుకుల్ని చెరసాలకు,
కళ్ళను కాలే చూలాలకు అర్పించుకున్నాడు. కృష్ణరాయల కీర్తి వెనుక అస్తమించిగా వెలిగిన ఆదిత్యుడతడు. దక్షిణ భారతావనికి చిరస్మరణీయ కాలాన్ని కట్టబెట్టుటకు కంకణపతుడైన నిష్కామ కర్మయోగి. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మిగిలిన ఒకే ఒక అప్పాజీ. జై రాయలసీమ. రామాగో అంటే దాదాపు మీరు ఎవరు విని ఉండరు. అది ఎవరని చెప్తాను, తప్పనిసరిగా మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. విలువల చిరునామా గామాగో. తండ్రి పెద్ద భూస్వామి, ఎంత తిన్నా తరగని పిత్తార్జితం. 1% స్వార్థాన్ని మరిగి పై చదువులు కొనసాగి ఉంటే ఏ జిల్లా కలెక్టరో పోలీసు అధికారో అయ్యేవాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వంచకుడు అయి ఉంటే మహామంత్రి పదవో గవర్నర్ గిరిలో అతని కాళ్ళ దగ్గరకు కదిలి వచ్చేది. దేనికి తలవంచని నిక్కచ్చి మనిషి, నెత్తికెత్తుకున్న విలువల్ని చివరిదాకా మోసిన వ్యక్తి. స్వాతంత్ర సమరంలో పోలీసులు ఒళ్ళు హూడం చేసి చెరసాలలో బంధించిన, అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కన్న కొడుకులిద్దరూ కాలమైపోయినా ప్రజాసేవకే అంకితమై అట్టడుగు వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు అందించాలని తన పరాభేదం తెలియని వినూత్న శక్తి. సత్యాగ్రహ దీక్ష నేర్పిన గాంధీ, ఆర్థిక సమానత్వ సూత్రాన్ని ప్రపంచానికి ప్రకటించిన మార్క్స్, కులం మతం దేవుడు దయ్యం లేని ఆధునిక సమాజం కలల బిహారీ కోరా. ఈ ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాల్ని గా మా గో గా తన మొదటి అక్షరాల్ని తన పేరుగా ఒక వ్యక్తిత్వానికి గీటురాయిగా మార్చుకున్న అసాధారణ స్ఫూర్తి. బివి సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా వాసి. అతన్ని కన్న రాయలసీమ భూమి ధన్యరాశి. ఇతని గురించి డాక్టర్ హరికిషన్ ఒక పుస్తకం రాశారు. చదవండి, చాలా గొప్ప పుస్తకము. కేవలం 100 రూపాయలు మాత్రమే. అతను స్వాతంత్ర సభలో ఎంత నిజాయితీగా పాల్గొన్నాడో, రాజకీయ నాయకుల స్వార్థంతో అతను ఎంతగా అణగదొక్కినారో, చివరికి అతని కుటుంబం చచ్చిపోయినా కూడా అతను స్వాతంత్ర సభలో ఉన్నాడు. కాబట్టి దయచేసి అతని పుస్తకం కేవలం 100 రూపాయలే. హరికిషన్ దగ్గర కొంచెం చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.